ఈరోజు జనవరి 12 వివేకానందుడి యొక్క జన్మదినం యొక్క ప్రాసెస్ ఏంది అందరూ కూడా వివేకానందుడికి సంబంధించిందంతా కూడా యూత్ని ఎంకరేజ్ చేసేటువంటి విషయం ఉంటుంది. అంటే ఏంటి, ఫ్యూచర్కి అంతా మార్పు యంగ్స్టర్సే. పెద్దవాళ్ళు ఏమైపోతారు, వాళ్ళకి ఎంతసేపటికి ఏంటంటే ఇగో అని నేను చెప్పను, కానీ వాళ్ళకు కొన్ని భావాలు, కొన్ని నోషన్స్ ఇవన్నీ స్ట్రిక్ట్గా పెట్టుకొని ఉంటారు. అందులో నుంచి బయటపడడం అంత తేలికైన విషయం కాదు. కాకపోతే యూత్ అంటే ఏంటి, వాళ్ళకి అట్లాంటివన్నీ అన్నీ ఏంటి రాంగ్ నోషన్స్ అంటారు, ఇది కరెక్టు అది కరెక్టు ఇట్లాంటివన్నీ ఏం పెట్టుకోరన్నమాట. తర్వాత ఏంటి, ఇంకొకటి ఏంటి, ఓకే యూత్ వివేకానందుడు మనకి రోల్ మోడలు, తర్వాత మనకి గాంధీ, చాలామంది లీడర్స్ ఉన్నారు, చెప్పుకోవడానికి చాలామంది సోషల్ వర్కర్స్ ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కాకపోతే నిజం చెప్పాలంటే ఏ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి మదరు ఫాదరే రోల్ మోడల్ అంతే. ఎందుకంటే పిల్లలు మనం ఏం చేస్తే పిల్లలు అది చేస్తారు. ఎందుకు లాస్ట్ ఇయర్ అనుకుంటా వాడికి మా గ్రాండ్ సన్ జస్ట్ 2+ ఉంటుంది వాడికి. పైకి పడుకోవడానికి వెళుతూ వాడు ఒక పుస్తకం తీసుకొని ఆ బుక్ ఇలా చంకలో పెట్టుకొని వెళ్తున్నాడు. అంటే అర్థం ఏంటి, మనం పుస్తకాలు చదువుతున్నాము చూస్తారంటే ఒక బుక్ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ అనేటువంటి విషయం వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఏ విషయమైనా మనం ఏం చేస్తే వాళ్ళకి మనం ఏం చెప్పక్కర్లా, అది వాళ్ళు చూసి చేస్తారు. అంటే తర్వాత ఇంకోటి కూడా, నేను ఎక్కడో పోతూ చూస్తూ మన పిల్లలు పని అమ్మాయి చేసుకోవడానికి వస్తే పిల్లవాడు ఇట్లా స్టీరింగ్ తిప్పుతున్నాడు. ఏంటమ్మా ఏం చేస్తాడు వీళ్ళ ఫాదరు అంటే ఆటో చేస్తానంటాడు. అంటే చిన్న పిల్లోడు, అంటే ఆటో వాళ్ళు చేయాలని నా ఉద్దేశం కాదు. వాడు చెప్పటం, నేను కూడా మా నాన్నలాగా ఆటో కొంటాను, ట్యాక్సీ కొంటాను, ట్యాక్సీలు పెడతాను అంటున్నాడు. అంటే ఏంటి, వాడు ఎవరిని చూస్తూ పెరుగుతున్నాడు, పేరెంట్స్ని చూస్తూ పెరుగుతున్నాడు. అంటే అర్థం ఏంటి, మనం కూడా పిల్లలకి రోల్ మోడల్గా ఉండాలి. పిల్లలు ఏదంటే అది తినాలి అనే ఒక భావం ఉంటుంది, మనం ముందు తినాలి. ఫస్ట్లో వాళ్ళు తినకపోవచ్చు, ఓహో దీనివల్ల ఆరోగ్యం వస్తుంది కాబట్టి కదా వీళ్ళు తింటున్నారు అని తర్వాత వాళ్ళు కూడా అదే ఫాలో చేస్తారు. అంటే ఏంటి, ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయం, అంటే ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రోల్ మోడల్స్ లేరు ఎవరికి. అంటే ఏంది, వీళ్ళని చూపించి వీళ్ళు రోల్ మోడలా అందామా అని అనుకోవటానికి లేదు. అందుకని ఎవరికి వాళ్ళే ఒక రూల్ బుక్ పెట్టుకొని ఇండివిజువల్గా చేస్తున్నారు. అట్లా అంటే అంటే ఇండివిజువల్గా చేసేది కాదు లైఫ్ అంటే, ఎవరిది వాళ్ళది కాదు. వాళ్ళతో పాటు చాలామంది ఉన్నారు. పేరెంట్స్ ఒక్కటే లైఫ్ కాదు. పేరెంట్స్ ఉన్న పిల్లలు కన్నారు అంటే పేరెంట్స్దే బాధ్యత. వాళ్ళు ఏం చేసినా రేపు రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్దే అవుతుంది. అప్పుడు మనం ఎలా ఉండాలి, వాళ్ళకి రోల్ మోడల్గా ఉండాలి. మంచి ఆహారం తీసుకోవాలి, మనం మంచి ఎక్సర్సైజ్ చేయాలి, మంచి పుస్తకాలు చూసి మంచి మాటలు మాట్లాడాలి. మనం ఏం చేసినా ఏం మాట్లాడుతున్నా వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారనేటటువంటి విషయం 24 గంటలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం మన పిల్లలకే కాదు, మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా మనం రోల్ మోడల్గా ఉండడానికి ప్రయత్నం చేయాలంటే కొంత త్యాగము, కొంత అవన్నీ అవసరమే, తప్పదు, అంతే.